హైదరాబాద్ అంబర్పేటలోని ఒక ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాలు మారిన ప్రభుత్వ పాఠశాలల పరిస్థితుల్లో మార్పు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలల పరిస్థితి మెరుగుపడుతుందని ప్రజలు భావించిన మౌలిక వసతులు ఇంకా నిర్లక్ష్యం గురవుతున్నాయని అన్నారు. ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులకు సరైన భోజనం అందక విద్యార్థులు సమస్యల మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. కొత్త పాఠశాల భవనాలు నిర్మించామని చెప్పుకుంటున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పాఠశాలలో మరమ్మతులు, విద్యుత్, తాగునీటి సౌకర్యం లాంటివి అందించడం లేదు అని ఆయన విమర్శించారు. మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అని వాగ్దానం చేసినా ఆ అమలు కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకం కూడా సక్రమంగా అందేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.